హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో నిన్న నైట్ సడన్గా వర్షం రావడంతో హైదరాబాద్ అంతా ఫుల్ ట్రాఫిక్తో అయితే నిండిపోయింది. సో ఎక్కడ ఏ ఏరియాలో చూసుకున్నా కానీ, ఏ గల్లీలో చూసుకున్నా కానీ, ఎక్కడ చూసుకున్నా కానీ ఇదే పరిస్థితి. ఫుల్ ట్రాఫిక్ అయితే నిండిపోయింది. వాళ్ళు ప్రజలు అయితే ఎక్కడికి ఇంటికి వెళ్దాం అనుకున్నా కానీ మినిమం 1-2 అవర్స్ అయితే ఒక్కొక్క ట్రాఫిక్లో 1-2 అవర్స్ వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ సిగ్నల్ దగ్గర చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ అదే పరిస్థితి. ఇంకొక కొన్ని చోట్ల మాత్రం ఫ్లైఓవర్ల మీద కూడా చాలా ఎక్కడ చూసుకున్నా కొన్ని ఫ్లైఓవర్ల మీద కూడా ఇట్లా ట్రాఫిక్ జామ్ అయితే చాలా అయిపోయింది. అందులో చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అండ్ అలాగే అర్జెంటుగా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో నార్మల్గా ఇప్పుడు ఈవినింగ్ 6కి ఆఫీసెస్ అయిపోతే కనుక సో ఆ వర్షంలో వెళ్ళేసరికి అంటే ఇంటికి వెళ్ళేసరికి అయితే నార్మల్గా 7-8 అవుతుండే, కానీ ఇప్పుడు నిన్న చూసుకున్నట్లయితే కనుక 11-12 అయిన సిచ్యువేషన్ కూడా ఉంది. అండ్ చాలా చోట్ల కరెంటు కూడా పోవడంతో చాలా మంది అయితే ఇబ్బంది పడ్డారు. ఆయన చాలా ఆఫీసులలో కానివ్వండి, చాలా అంటే ఇండస్ట్రీలలో కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కానీ పవర్ పోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే కొన్ని చోట్ల ట్రాఫిక్ చూసుకున్నట్లయితే కనుక సో కొన్ని రోడ్స్ అయితే ఫుల్ జామ్ అయిపోయాయి. ఆ జామ్ అయిపోవడంతో నార్మల్గా ఇప్పుడు మనకు 2 వేస్ ఉంటాయి కదా, ఆ 2 వేస్లో కూడా అంటే కొంచెం అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పేసి ఆ ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉంటారో సో 1 వేల నుంచే పంపించడం అయితే జరిగింది. సో దానివల్ల కూడా ఇంకా ట్రాఫిక్ అయితే చాలా అయిపోయింది. అండ్ ఇప్పుడు రాబోతుంది వర్షాకాలం కాబట్టి సో ఇంకా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారో ఆయన అలాగే ట్రాఫిక్ పోలీస్ వారు ఉన్నారో ఆయన అలాగే మన పోలీస్ వాళ్ళు ఉన్నారో సో మన గవర్నమెంట్ వాళ్ళు అయితే కంపల్సరీ ఇప్పుడు ఇంకా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోతుంది వర్షాకాలం కాబట్టి ఇంకా చాలా ట్రాఫిక్ అయితే అవుతుంది. అని ఇప్పుడు నిన్న చూసుకున్నట్లయితే మాత్రం చాలా మంది ఇబ్బంది పడ్డారు. అలాగే ఎలక్ట్రికల్ షాక్ కొట్టి కూడా చాలా మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. అంటే నార్మల్ ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు, ఎక్కడ ఏ ఏరియాలో చూసుకున్నా కానీ నార్మల్ కొన్ని డిస్టిక్లలో చూసుకున్నా కానీ ఇదే పరిస్థితి. సో గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఎండలు అయితే చాలా బగభవం అంటూ కొట్టినాయి. ఎండలకి చాలా మంది పడిపోవడం జరిగింది, అలాగే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఆ ఎండలకి అంటే మనుషులనే కాదు కొన్ని జంతువులు కూడా, పక్షులు కూడా ఎండలకైతే చాలా చనిపోయాయి. కానీ సడన్గా ఒకేసారి క్లైమేట్ చేంజ్ అయ్యి అలాగే వర్షం పడడంతో మాత్రం సో ప్రజలు కూడా వర్షానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ఇంటికి వెళ్ళే సమయంలో కానీ సో దాంతో ప్రజలైతే చాలా ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా ఇంకా హైదరాబాద్లో అయితే చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా మ్యాన్ హోల్స్ అయితే కొన్ని అయితే చాలా ఓపెన్ అయ్యాయి. దానివల్ల మ్యాన్ హోల్స్ నుంచి ఇంకా వాటర్ రావడం కానీ ఆ డ్రైనేజ్ వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ రావడంతో ఇంకా వెహికల్స్ అసలు వెళ్ళరాకుండా చాలా వాటర్తో అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అంటే మనకి నార్మల్ 2 వీలర్ వెహికల్స్ వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. ఆటోలు కానివ్వండి, 2 వీలర్స్ వెహికల్ కానివ్వండి, సో ఆ గల్లీలలో ఎక్కడైతే ఉంటుందో సో దానివల్ల ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువ అయింది. అండ్ అలాగే మనం ఇంకా విలేజెస్లో చూసుకున్నా కానీ ఆ గాలికి ఆ వర్షానికి అయితే అంటే ఇప్పుడు కొందరు అయితే నార్మల్ ఇప్పుడు సిటీలో ఉన్న వారైతే వర్షం పడుతుంది అంటే మంచిగా తడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఉంటారు. అంటే చిన్న పిల్లలకు కానీ ఇట్లాంటి వర్షం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎండాకాలంలో వర్షం అంటే ఎవరికి నచ్చదు, ఎవరికైనా నచ్చుతుంది. కానీ ఎవరైతే రైతులు ఉంటారు ఇప్పుడు ఇది వచ్చేసి అయితే మామిడి పండ్ల సీజన్ కాబట్టి సో మామిడికాయలు తెంపుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆ వర్షం వల్ల గాలి వల్ల మొత్తం మామిడికాయలు అన్ని రాలిపోయి చాలా నష్టపోతూ ఉంటారు రైతులు అయితే. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు ఆఫీస్లో కానివ్వండి ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో పవర్ పోవడంతో అండ్ మనము అనుకున్న సమయానికి రీచ్ కాకపోవడంతో అలాగే ఈ ట్రాఫిక్ జామ్లలో అంబులెన్స్లు ఆగిపోవడం కానివ్వండి ఇలాంటివి ఉంటాయి కాబట్టి సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికోసమే ఇప్పుడు మన జిహెచ్ఎంసీ వారు కానివ్వండి నార్మల్గా మన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అయితే కోరుతున్నాము. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.